హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో మనం మాట్లాడకపోయే టాపిక్ వచ్చేసరికి ఎవరైతే ఎక్స్పీరియన్స్ లేదా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళి జాబ్స్కి ట్రై చేస్తున్నారో, ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి నేను కొన్ని సజెషన్స్ ఇస్తానండి. మీరు కానీ ఈ మేజర్ కాన్సెప్ట్స్ మీరు ఫోకస్ చేయకపోతే ఇప్పుడున్న 2024లో మీకు జాబ్ ఈవెన్ మీరు ఇంటర్వ్యూస్ క్రాక్ చేసినా కూడా మీకు జాబ్ రావడానికి ఛాన్సెస్ అయితే చాలా లోగా ఉంటాయి. ఈ టాపిక్ పైన మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఈరోజు. ఫస్ట్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. మీరు చేసే ఇది ఒక్క లైక్ మన కంటెంట్ని ఈ వీడియో లేదా ఇంకొకరికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా మన వీడియో లేదా ఈ కంటెంట్ని వాచ్ చేసేదానికి ఛాన్సెస్ అయితే పెరుగుతాయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ఆల్సో. ఇప్పుడు 2024లో ఎవరైతే ప్రాక్సీ ఎక్స్పీరియన్స్ లేదా బ్యాక్ డోర్ నుండి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ట్రై చేస్తున్నారో వాళ్ళకి నేను రియల్ టైమ్ సినారియోస్గా చూసి కొన్ని మిస్టేక్స్ ఎవరైతే చేశారో వారు ఇంటర్వ్యూస్ క్రాక్ చేసినా కూడా ఈవెన్ జాబ్ తెచ్చుకోలేకపోయారు. వాళ్ళు చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అది మీకు చెప్తున్నాను సజెషన్స్. ఫస్ట్లీ అండి, ఫస్ట్ మేజర్ కాన్సెప్ట్ వచ్చేసరికి మీరు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ తీసుకున్న తర్వాత జాబ్స్కి సెర్చ్ చేస్తుంటారు నౌకరీలు. మీరు నౌకరీకి ఏ మెయిల్ అయితే ఇస్తారో ఆ మెయిలే యాజ్ వెల్ యాజ్ రెజ్యూమ్లో కూడా మెన్షన్ చేసుకునే ట్రై చేయండి. మోస్ట్లీ అదే మెన్షన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ లింక్డ్ఇన్ అండి. నేను ఎందుకు లింక్డ్ఇన్ మేజర్గా ఇక్కడ చెప్తున్నానంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ రిక్రూటర్స్ లేదా మోస్ట్ ఆఫ్ కంపెనీస్ ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో లింక్డ్ఇన్ అనేది చాలా గ్రో అయిపోయింది. అందుకు అది మేజర్గా చూస్తున్నారు. ప్రతి ఒక్క రిక్రూటరు ఏం చెప్తున్నారంటే ఈవెన్ మీకు ఐడియా వచ్చినే ఉంటుంది. రెజ్యూమ్లో కూడా లింక్డ్ఇన్ ప్రొఫైల్ని మెన్షన్ చేసుకుని అని మీకు చెప్పే ఉంటారు. ఐడియా లేకున్న వాళ్ళకి నేను ఇంకోసారి చెప్తున్నాను. లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే పక్కాగా మెన్షన్ చేసుకోండి. మీరు ఏ కంపెనీలో అయితే ఎక్స్పీరియన్స్ తీసుకుంటారో మీరు మెయిల్ ద్వారా ఆ మెయిల్ సేమ్ ఏదైతే మీరు ఇచ్చారో నౌకరీలో సేమ్ మెయిల్తోనే లింక్డ్ఇన్ అకౌంట్ ఇంకోటి క్రియేట్ చేసుకున్న తర్వాత అందులో మీరు ఏ కంపెనీ అయితే ఎక్స్పీరియన్స్ తీసుకున్నారో ఆ కంపెనీది మెన్షన్ చేసుకొని ఎక్స్పీరియన్స్, రోలు, డెసిగ్నేషను మెన్షన్ చేసుకోండి. ఏ డ్యూరేషన్ ఎంత పెట్టారు ఎక్స్పీరియన్స్ ఆ డ్యూరేషన్ మెన్షన్ చేసుకొని మీరు బెంగళూరులో అయితే తీసుకుంటే బెంగళూరు లొకేషను లేదా హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్ వర్కింగ్ లొకేషన్ మెన్షన్ చేసుకుని మీ ఎడ్యుకేషన్ అలా స్కిల్స్ అయితే మెన్షన్ చేసుకోండి. ఇదండి లింక్డ్ఇన్ ప్రొఫైల్. నేను ఎందుకు ఇదే చెప్తున్నానంటే నాకు తెలిసిన ఒక క్యాండిడేటు లింక్డ్ఇన్ ప్రొఫైల్ తను హెల్త్ కేర్లో వర్క్ చేశాడు ముందు. తను ఐటీకి షిఫ్ట్ అయ్యేటప్పుడు తను ఎలా చేశాడంటే తను సంథింగ్ మెడికల్ బిల్డింగ్లో సంథింగ్ చేశాడు మెడికల్ బిల్డింగ్లో. తను అలా షిఫ్ట్ అయ్యేటప్పుడు మెడికల్ బిల్డింగ్ అలానే పెట్టాడు అది లింక్డ్ఇన్ ప్రొఫైల్. వాళ్ళు అడిగేటప్పుడు ఈ లింక్డ్ఇన్ ఇచ్చాడు. వాళ్ళు ఏమైందంటే ఇంటర్వ్యూ క్రాక్ చేశాడు. కానీ వాళ్ళు రిక్రూటర్స్ ఎలా పట్టేశారంటే నువ్వు ఇది కదా మెడికల్ బిల్డింగ్లో ఉంది నీ ప్రొఫైల్, మాకు ఇలా చెప్పావని వాళ్ళు తీసుకోలేరు క్యాండిడేట్. ఇలాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి అనే దానిపైన ఈ వీడియోని మీకు చేస్తున్నాను. మీరు ఈ మేజర్గా 2 థింగ్స్ పైన అయితే మీరు ఫోకస్ చేసి ఎవరైతే ఎక్స్పీరియన్స్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఈ 2 థింగ్స్ పైన మేజర్గా ఫోకస్ చేసి ఇలా రెక్టిఫై చేసుకోగలిగితే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే పెరుగుతాయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.